ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి చాలా మంచి రిక్రూట్మెంట్ అయితే వచ్చేసిందండి. 10th క్లాస్ క్వాలిఫికేషన్స్తోనే ఎంటీఎస్ క్లర్క్, ఫైర్మెన్ ఇంకా చాలా ఉద్యోగాలు అయితే ఉన్నవి. సో అన్నిటికీ అప్లై చేసుకోవచ్చు 10th క్లాస్ అండ్ అలాగే 10+2 క్వాలిఫికేషన్స్తో. సో దీనికి సంబంధించి ఏపీటీఎస్కి సంబంధించిన బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే విజిట్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ జాబ్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ ద్వారా మనకైతే చాలా రకాల ఉద్యోగాలను అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసరికి మనకి డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ నుంచి అయితే రిలీజ్ అయిందనమాట. సో తమిళనాడు నుంచి. సో దీనికి ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు ఇండియన్ సిటిజన్ అయ్యి ఉంటే సరిపోతుంది. సో ఏ రాష్ట్రానికి సంబంధించిన వారైనా కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ కూడా మనకి గ్రూప్ సి సివిలియన్ పోస్టులు అండి. సో 2 సెప్టెంబర్నే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 23 సెప్టెంబర్ వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. సో దీని ద్వారా రిలీజ్ చేసిన పోస్ట్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు చెక్ చేసుకుందాం. సో మనకి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2, లోయర్ డివిజన్ క్లర్క్, సివిలియన్ మోటార్ డ్రైవర్, సుఖానీ, ఫైర్మెన్, కుక్, సో ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అయితే ఉన్నవి. ఎక్కువ పోస్టులు వచ్చేసరికి మనకి ఫైర్మ్యాన్కి అయితే ఇవ్వడం జరిగిందండి. సో రిమైనింగ్ వాటికి అన్నిటికీ 4, 7, 5, 1, 3, 1 సో ఈ విధంగా అయితే ఉన్నవి. సో జనరల్ క్యాండిడేట్స్కి ఎక్కువ పోస్టులు ఇచ్చేశారు. సో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఎవ్రీ పోస్ట్కి మనకి ఏజ్ లిమిట్ చూసుకోవచ్చు. 18 ఇయర్స్ నుంచి అయితే స్టార్టింగ్ ఉండాల్సి ఉంటుంది. సో 18 ఇయర్స్ నుంచి 25 అండ్ అలాగే 27 ఇయర్స్లోపు ఉండే వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనం పోస్ట్కి సంబంధించి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చెక్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకి చూసుకోవచ్చు. 12th క్లాస్ లేదంటే ఈక్వివాలెంట్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. లైక్ ఇంటర్, డిప్లొమా, ఐటీఐ ఏది కంప్లీట్ చేస్తున్నా. దాంతోపాటు మనకి స్కిల్ టెస్ట్ నార్మ్స్ అయితే ఇచ్చేసారు. లైక్ మనకి టైపింగ్ స్పీడ్ కూడా ఉండాల్సి ఉంటుందన్నమాట. సో 10 మినిట్స్లో 80 వర్డ్స్ పర్ మినిట్ సో ఈ విధంగా టైపింగ్ కూడా చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి లోయర్ డివిజన్ క్లర్క్. సో దీనికి 12th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. దీనికి కూడా మనకి టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలి. 35 వర్డ్స్ పర్ మినిట్ అయితే మనం టైప్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆఫ్టర్ మనకి సివిలియన్ మోటార్ డ్రైవర్, దీనికి కూడా 12th క్లాస్ పాస్ అయ్యి ఉండి దీనికి మనకి హెవీ వెహికల్స్కి సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలన్నమాట. దాంతోపాటు 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. హెవీ వెహికల్ని డ్రైవ్ చేసినట్లు సో మనకి ఎక్స్పీరియన్స్ ఉండాలని అయితే చెప్తున్నారు. దాని తర్వాత సుఖానీ. సో దీనికి కూడా 12th క్లాస్ పాస్ అయి ఉండాలి ఆర్ ఈక్వివాలెంట్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. అండ్ గుడ్ నాలెడ్జ్ అండ్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ స్మాల్ బోట్స్ అండ్ అలాగే సర్టిఫికేట్ ఇన్ స్విమ్మింగ్ అయితే ఉండాల్సి ఉంటుంది. సో 12th క్లాస్ పాస్ అయ్యింది మనకి స్విమ్మింగ్లో సర్టిఫికేట్ ఆర్ గుడ్ సైలింగ్లో నాలెడ్జ్ ఉండాల్సి ఉంటుంది అనమాట. సో బోట్ నడిపేటట్లు సో ఉంటే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫైర్మెన్ ఉద్యోగాలండి. సో దీనికే మనకి ఎక్కువ పోస్టులు అయితే ఉన్నవి, 16 వేకెన్సీస్. సో దీనికి 10th క్లాస్ లేదంటే ఈక్వివాలెంట్ ఎగ్జామినేషన్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. సో 10th క్లాస్ బేసిస్ మీదనే ఈ జాబ్స్ అనేవి చేసుకోవచ్చు మనకి. అండ్ దాంతోపాటు మనకి మస్ట్ పర్సెస్ ద సివిలియన్ డ్రైవింగ్ లైసెన్స్ ఫర్ హెవీ వెహికల్స్. సో దీనికి కూడా లైసెన్స్ ఉండాలి. అండ్ సర్టిఫికేట్ ఆఫ్ మినిమం 6 months డ్యూరేషన్ ఇన్ యూస్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్. సో ఫస్ట్ ఎయిడ్లో మనం ఫస్ట్ ఎయిడ్ చేసినట్లు సో మనకి మినిమం ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. లేదంటే సర్టిఫికేట్ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకా దీనికి సంబంధించి మనకి హైట్, వెయిట్, చెస్ట్ సో అవన్నీ ఇచ్చేసారనమాట. హైట్ వచ్చేసరికి 165 సెంటీమీటర్స్ ఉండాలి వితౌట్ షూస్. వెయిట్ వచ్చేసరికి 50 kgs అయితే మినిమం ఉండాల్సి ఉంటుంది. అండ్ తర్వాత కుక్. సో దీనికి కూడా మనకి 12th క్లాస్ పాస్ అయి ఉండాలి ఆర్ ఈక్వాలెంట్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాల్సి ఉంటుందన్నమాట. తర్వాత వచ్చేసరికి టెక్నికల్ అసిస్టెంట్, సో ప్రింటింగ్ మెషిన్ ఆపరేటర్ అండి. దీనికైతే ఐటీఐ లేదంటే 10th క్లాస్ పాస్ అయి ఉండి 1 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ వన్ వచ్చేసరికి మల్టీ టాస్కింగ్ స్టాఫ్. సో ఇది 10th క్లాస్ బేసిస్ మీదనే అప్లై చేసుకోవచ్చు. టోటల్ 7 వేకెన్సీస్ అయితే ఉన్నవి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎటువంటి సర్టిఫికేట్స్ అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. 10th క్లాస్ ఉంటే సరిపోతుంది, మనం అప్లై చేసుకోవచ్చు. సో ఇవి ఇంకా క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అండి. అండ్ ఏజ్ లిమిట్ కూడా మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. అండ్ అప్లికేషన్స్కి లాస్ట్ డేట్ 23 సెప్టెంబర్ 2023. అండ్ మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటుంది గవర్నమెంట్స్ రూల్స్ ప్రకారమే. ఎస్సీ ఎస్టీకి 5 years, ఓబీసీకి 3 years వరకు అయితే ఉంటుంది. సో ఏ విధంగా అప్లై చేసుకోవాలని చెప్పి కూడా నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చేశారు.
సో ఇక్కడ ఏంటంటే మనం ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, ఆన్లైన్లో కాదు. సో మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చేసారనమాట వీళ్ళు. సో అప్లికేషన్ ఫామ్లో మన యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ఫిల్ చేసి ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నామో సో అవన్నీ ఎంటర్ చేసుకొని ఆఫ్లైన్ ద్వారా ఎంటర్ చేసుకోవాలి. సో ఆఫ్లైన్ అడ్రస్ చూసుకోవచ్చు. ద కమాండెంట్ డిఫెన్స్ సర్వీస్ స్టాఫ్ కాలేజ్, విల్లింగ్టన్, నీల్గిరీస్ 643231 తమిళనాడు. సో ఈ పర్టికులర్ లొకేషన్కి పోస్ట్ ద్వారా సెండ్ చేయాలి. అండ్ మనకి సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ అందరికీ షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో, సో ఎవరైతే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేస్తుంటారో సో షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఆఫ్టర్ మనకి రిటర్న్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. సో రిటర్న్ ఎగ్జామ్ వచ్చేసరికి మనకి జస్ట్ 12th క్లాస్ అండ్ అలాగే 10th క్లాస్ బేసిస్ మీదనే ఉంటుంది. సో టాపిక్స్ అయితే జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, ట్రేడ్ స్పెసిఫిక్. సో వీటి మీద అయితే ఎగ్జామ్ ఉంటుంది. హిందీ అండ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కండక్ట్ చేస్తారు. సో ఎవరైతే రిటర్న్ ఎగ్జామ్లో క్వాలిఫై ఉన్నారో సో వాళ్ళకి ఏవైతే కొన్ని పోస్టులకి స్కిల్ టెస్ట్ అండ్ అలాగే ఫిజికల్ టెస్ట్ ఉంటుంది కదా, లైక్ డ్రైవర్ అండ్ అలాగే స్టెనోగ్రాఫర్ వాటికి సంబంధించి సో అదైతే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా మనకి ఎటువంటి టీఏడిఏ అనేది ప్రొవైడ్ చేయరు రిటర్న్ అండ్ అలాగే స్కిల్ టెస్ట్ కోసం. సో రిటర్న్ టెస్ట్ అండ్ అలాగే స్కిల్ టెస్ట్ వచ్చేసరికి మనకి విల్లింగ్టన్లోనే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో లొకేషన్ ఇచ్చేసారు కదా, సో అక్కడే ఉంటుందన్నమాట. సో ఎవరైతే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఉంటారో ఈ పోస్టులకి ఎనీవేర్ ఇన్ ఇండియాలో అయితే పోస్టింగ్ జరుగుతుంది. సో పర్టికులర్ లొకేషన్ అయితే ఏం లేదు, ఎక్కడైనా కూడా పోస్టింగ్ ఉండొచ్చు. సో ఆఫ్టర్ అయితే మనం ఎక్కడ కావాలో అక్కడ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఇదే నోటిఫికేషన్లో అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చేశారు. సో మన యొక్క డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసుకొని సో మన యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అటాచ్ చేసుకొని ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నామో పోస్ట్ డీటెయిల్స్ అండ్ మన యొక్క కంప్లీట్ సెల్ఫ్ డేటా మొత్తం ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఏమైనా క్వాలిఫికేషన్స్ ఎంత క్వాలిఫికేషన్స్ ఉన్నాయో సో ఆ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకొని దాని తర్వాత మన యొక్క కాంటాక్ట్ నెంబర్స్, ఆధార్ నెంబర్స్, అడ్రస్, సో స్టేట్, పిన్ కోడ్ సో ఇట్లా అన్నీ కూడా ఫిల్ చేసుకొని డేట్, ప్లేస్, సిగ్నేచర్ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు మన యొక్క క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే సర్టిఫికేట్స్ సో వాటి యొక్క జిరాక్సెస్ కూడా మనం సో అటాచ్ చేసి అప్లికేషన్ ఫామ్కి ఇచ్చిన పర్టికులర్ లొకేషన్కి అయితే సెండ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అప్లై చేసుకోవచ్చు మనం చక్కగా అందరూ కూడా. సో ఇది ఓవరాల్గా నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. సో గ్రూప్ సి ఉద్యోగాలండి, ఎవరు మిస్ చేసుకోకండి, అన్నీ కూడా గవర్నమెంట్ జాబ్సే. సో 10th క్లాస్ 12th క్లాస్ బేసిస్ మీదనే అప్లై చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా అప్లై చేసుకోండి. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసేసాను. అండ్ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ ఎవరు లైక్ చేయడం లేదు. సో మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది ఈ వీడియోని ఇంకా చాలామందికి రీచ్ అయ్యేటట్లు చూపిస్తుంది. సో డెఫినెట్గా లైక్ చేసేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే విజిట్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.